నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మహిళలను సత్కరించిన రంగారెడ్డి రెస్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ పాండు మరియు శ్రీకాంత్ యాదవ్. హైదరాబాద్ జిల్లా యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసఫ్గూడ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ రెజ్లింగ్ ఈవెంట్ సెలబ్రేషన్కి ముఖ్య అతిథిగా రంగారెడ్డి రెస్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ పాండు విచ్చేసి మహిళా రెస్లర్స్ని సాల్వాతో ఘనంగా సత్కరించి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇంటర్నేషనల్ రిఫార్సీ అండ్ రెజ్లింగ్ కోచ్ శ్రీకాంత్ యాదవ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ మా SR7 టీవీ ద్వారా హైదరాబాద్ సాఫ్ట్ రిపోర్టర్ హరిబాబు ద్వారా తెలుసుకుందాం. SR7 టీవీ న్యూస్. మనం ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకి వచ్చాము. శ్రీకాంత్ సాబ్ అని విన్నాము. రెస్లింగ్ కోచ్, ఇంటర్నేషనల్ కోచ్, ఇంటర్నేషనల్ రెఫరీ, పిల్లలకి ఎంతో చేస్తారని విన్నాను నేను. ఓన్ ఎక్స్పెన్సెస్ తో టోర్నమెంట్స్ చేయడము, ఓన్ ఎక్స్పెన్సెస్ తో పిల్లలకి డిస్ట్రిక్ట్, స్టేట్ ఆడిపియడము, ఎంతో మంది నేషనల్ ప్లేయర్స్ ని తయారు చేయడము అనేది విన్నాం మేము. కానీ ఈరోజు ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చాము, చూస్తున్నాము. సో ఈ రెస్లింగ్ సందర్భంగా, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీరు చేసే కార్యక్రమము విని మీ దగ్గరకు వచ్చాం సార్. ఓకే రండి. నేను వచ్చేసి మా తాత చేసేది, అంటే మా తాత దానయ్య మా ఉస్తాద్ వాళ్ళ ఫ్రెండ్. అంటే అప్పుడు మా నార్సింగ్ లో గోల్కొండ నవాబుల దగ్గర కుస్తీ లేడు. కుస్తీ నార్సింగి గండిపేట మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఇప్పుడు మీ గురు పేరు? మా గురు పేరు వచ్చేసి మా ఉస్తాద్ పేరు దానయ్య ఉస్తాద్. మా గురు పేరు కృష్ణ సార్. ఆయన ఇంటర్నేషనల్ కోచ్. ఆయన అండర్ లో మేమంతా ఎంతో మంది పైల్వాన్లు అయినాము, ఎంతో మంది జాబ్ హోల్డర్స్ అయినాము. సో ఆయన రిటైర్ ఆర్మీలో ఉండే. సో వైస్ స్పోర్ట్స్ సార్ ప్రాక్టీస్ హర్యానాలో చేసినాను. హర్యానాలో మెయిన్ థింగ్ హర్యానాలో చేసినాను. హర్యానాలో రోహ్తక్ లా మనకు దేవిలాల్ కోచ్ ఆఫ్ అని ఆయన పుణ్యం. ఇవాళ మన స్టేట్ లోపల మా గురువు దానయ్య వస్తారు, ఆయన కృష్ణ సార్. అవును ఇంటర్ నా గోల్ ఉండే వేరే లెవెల్ ఉండే, ఏషియా లెవెల్, ఇంటర్నేషనల్ ఏషియా లెవెల్ ఉండి రకమైన నాకు అక్కడ ఫెసిలిటీస్ లేకుండే, కోచ్ లేకుండే, డైట్ లేకుండే, సమ్ ప్రాబ్లం ఆశ ఉంది కానీ కాబట్టి ఈ దగ్గరికి వచ్చినాను. ఆ ఆశ నా వచ్చే పిల్లల జనరేషన్ కి నేను నా సర్వీస్ లో నేను ఒలింపిక్ ప్లేయర్ గా చూడాలని ఒక ఆశ ఉంది. దీన్ని వరల్డ్ లెవెల్ రూల్ చేంజ్ అయిందంటే ఇండియాకి వచ్చే వరకు 2 సంవత్సరాలు అవుతుంది, మన తెలంగాణకు వచ్చే వరకు 5 సంవత్సరాలు అవుతుంది, మన డిస్ట్రిక్ట్ వచ్చే వరకు 6 సంవత్సరాలు. సో మళ్ళీ అంతా రిపిటేషన్ కానికే వ్యవధి ఆ అప్డేట్ ని కంట్రోల్ కాక పిల్లలంతా రిజల్ట్ రీచ్ అవ్వలేకపోతున్నాం. ఇప్పుడు అదే హర్యానా చూడండి, ఇటుకల బిల్డింగ్లు ఉంటాయి, ఒలింపిక్ లో మెడల్ వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఏసీ హాల్స్ ఉంటాయి, రిజల్ట్ ఎందుకు రాదు? మన దగ్గర పెరగడం ఇంట్లో అనుకున్నట్టు వాళ్ళ దగ్గర రొట్టెని దేశానికి పెద్ద చేసినట్టు. సో ఇలా నేను చదువు నా మెడల్ గేమే పెట్టింది నాకు చదువు. ఇప్పుడు మనము రెస్లింగ్ కి సంబంధించి జడ్జింగ్ ఫస్ట్ ఎట్లుంటారంటే జనరల్ వార్మప్ అంటారు. మన హీట్ కావడానికి ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటాం. మనం బాడీ రన్నింగ్ తోని మన హార్ట్ బీట్, మన టెంపరేచర్ అనేది హీట్ అయిపోతుంది. సైడ్ మన బాడీ ఫిజిబిలిటీ కానీ, గ్రౌండ్ టచ్ కానీ, మన మూవ్మెంట్ ఫ్రీ కానీ కదా. ప్రాబ్లం ఫాస్ట్ హ్యాండ్ రొటేషన్ ఫాస్ట్ మంచిగా మధ్యలో దీన్ని లెగ్ డ్రిల్స్ అంటారు. బాడీ మూవ్మెంట్ కు బాడీ టర్న్ త్రోస్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు త్రోస్ ఎక్సర్సైజ్ బాడీ మనం కాంటాక్ట్ లో పార్ట్నర్ తో దీన్ని లెగ్ డ్రిల్స్ అంటారు. బాడీ మూవ్మెంట్ కు బాడీ టర్న్ త్రోస్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు త్రోస్ ఎక్సర్సైజ్ బాడీ మనం కాంటాక్ట్ లో ఆయన ఫ్రీ స్టైల్ అండ్ బ్రికోలో కొట్టచ్చు, ఉమెన్ స్టైల్ కొట్టచ్చు. బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మన బాడీ కూడా అరే మీరు కొందరు ఉంటారు, అరే కొందరు ఇటుండ్రు ఈ రోజు చేయండి అని కోరుకున్నాం. ఆ లైఫ్ అయినా మీరు చేద్దాం. వెయిట్ రాబెట్టి ఇక్కడ రాను మంచి మంచి టెక్నిక్ రా. మెల్లగా యాక్షన్ మంచి మంచి కోఆపరేషన్ ఉంది.
కొంచెం టెక్నిక్ యాస్ వీడు ఛాంపియన్ మంచిగా జాబీస్ రెజ్లింగ్ పైన రీసెర్చ్ చేసి ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పేసి ఇంటూగా మన రెజ్లింగ్ ఒక డెవలప్ స్కిల్స్ గా అందరికి చూపించాలని చెప్పేసి SR7 టీవీ ఛానల్ డెవలప్మెంట్ అచీవ్మెంట్ ఇవన్నీ కూడా పాండన్న ఆర్గనైజ్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఇంకా రెడ్డింగ్ ఇంత అందరికి చూపించాలని చెప్పి మనం షూర్ కొడుతున్నాం. అదే అన్న ఇక Women's Ravani Kumari is a Telangana champion women's. You are a title holder and All India medalist, Indicatory medalist, sub-junior, junior. You are national player, South India bronze medal, school game and sub-junior, All India University. Devipriya All India bronze medal, University gold medal. పంపాలా స్పెషల్ థ్యాంక్ యూ అన్న. Yes. Come on. Come on. Wait a bit, take it on. Yes. Manchmal taking it. Come on. Come on. Hey, Milaga. Yes. Very good technique. Only technique. Yes. You champion మంచిగా జాబీస్ తీసుకొని ఏగా తోడే రోస్ టెక్నిక్స్ ఉంటాయి. అది పార్ట్ ఆఫ్ మ్యాచ్ లో మనం బాడీని అపోనెంట్ బాడీని తీసుకొని త్రో చేసే 4 పాయింట్ యాక్షన్స్ 5 పాయింట్ మేజర్ టెక్నిక్స్ దాన్ని గ్రౌండ్ ఫిట్ త్రోస్ అంటారు. మనం ఎక్సర్సైజ్ చేపిస్తాం ఇందులో. మోస్ట్ డేంజర్ ఎక్సర్సైజ్ అప్ అప్ ఫిట్ అసలు ఉమెన్స్ రెస్లింగ్ అంటే ఏంటి, బాయ్స్ రెస్లింగ్ అంటే ఏంటి, రెస్లింగ్ లో స్టైల్స్ అంటే ఏంటి, రెస్లింగ్ లో రూల్స్ అంటే ఏంటి, రెస్లింగ్ నుండి అడ్వాంటేజెస్ ఏంటి, రెస్లింగ్ నుండి ఇంజురీస్ అయినా ఎలా రికవరీ పొందొచ్చు. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్ గారు ఇచ్చారు మనకు, ఇంటర్నేషనల్ రెఫరీ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇంటూగా మన రెస్లింగ్ ఒక డెవలప్ స్కిల్స్ గా అందరికి చూపించాలని చెప్పేసి SR7 టీవీ ఛానల్ పెట్టి వీళ్ళు ఈ ఛానల్ ని ముందుకు తీసుకోవాలని చెప్పి రెస్లింగ్ నుంచి ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్ అచీవ్మెంట్ ఇవన్నీ కూడా అదేవిధంగా పాండన్న ఆర్గనైజ్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా. ఈ రోజు ఉమెన్ డేస్ ఉంది కాబట్టి దాని సందర్భంగా ఇలా రెస్లింగ్ స్కిల్స్ ఉమెన్స్ పైన చేసిన వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు ఇంకా రెస్లింగ్ ఇంత అందరికి చూపించాలని చెప్పి మనం స్కూల్ కొడుతున్నా. అదే అన్న Women's Ravani Kumari is a Telangana champion women's. You are a title holder and All India medalist, Indicatory medalist, sub-junior, junior, senior. Sai Roshni, you are national player, South India bronze medal, school game and sub-junior, All India University. Devipriya All India bronze medal, University gold medal. Savani state level bronze medalist. మీ సారు నర్సింగ్ సార్ అరే ఏమైతే పంపాలా ఆయనకు స్పెషల్ థ్యాంక్ యూ అన్నాను.